హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి ఓప్పో ఎఫ్ సిరీస్ నుంచి మరొక ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఓప్పో F33 సిరీస్. యాక్చువల్ మనకి ఓప్పో ఎఫ్ సిరీస్ అంటే టోటలీ డ్యూరబిలిటీ రిలేటెడ్ మొబైల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓప్పో F33 సిరీస్లో రెండు మొబైల్స్ ఉన్నాయి. అయితే ఓప్పో F33 5G, ఇంకోటి అయితే ఓప్పో F33 Pro 5G అని చెప్పొచ్చు. ఇలా మనకి టూ మొబైల్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మనం ఓప్పో F33 5G గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఓప్పో F33 సిరీస్ అయితే April 15 అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. సో ఈసారి ఇక్కడ బ్యాటరీ కూడా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. నెక్స్ట్ అయితే డ్యూరబిలిటీ IP66 అండ్ IP68 అండ్ IP69 అండ్ IP69 ప్రోతో కూడా అయితే వాటర్ రేటింగ్ రాబోతుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అబ్బా, ఏమైనా అనుకోండి. ఇది ఒకటే కాదు, ఇక్కడ మనకి మిల్టీగేట్ స్టాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే మొబైల్లో. నెక్స్ట్ ఇంకా డిజైన్ విషయానికి వద్దాం. ఒకసారి మీరు బ్యాక్ ప్యానల్ డిజైన్ అయితే లుక్ చేయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంప్రెస్ అయ్యాను, బట్ మీరు ఎలా ఇంప్రెస్ అయ్యాను కామెంట్ చేయండి. ఈ డిజైన్ చూస్తేనే నాకు iPhone 17 సిరీస్ గుర్తుకొచ్చాయి. ఎందుకంటే iPhone 17 Pro Max 17 బేస్ వేరియంట్ ఇదే డిజైన్ కదా. బిల్ట్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. సో అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP66 అండ్ IP68 అండ్ IP69 అండ్ IP69 Pro వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఇంకా మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. దాంతో పాటు మనకి ఇక్కడ మిలిటరీ గైడ్ అయితే సపోర్ట్ అని చెప్తున్నారు. ఇంకా మిలిటరీ గైడ్ ఉన్నట్లయితే మనకి ఎటువంటి సిచ్యువేషన్లో కానీ మనము ఈ మొబైల్ రఫ్గా యూజ్ చేసామనుకో, అక్కడ కూడా మనకి ఈ మిలిటరీ గైడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 67 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రిఫ్రెష్ రేట్ విషయంలో నాకు చాలా కన్ఫ్యూజ్ ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే అంటున్నారు. సెకండ్ అయితే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే అంటున్నారు. సో మీరు చెప్పండి, ఈ రెండు రిఫ్రెష్ రేట్లో ఏది రాబోతుంది అనేది మీరే చెప్పండి. నాకైతే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో నేనైతే కానీ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనుకున్నా, బట్ చూద్దాం. ఒకవేళ 144 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తే మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొబైల్ 1 billion కలర్ సపోర్ట్ ఉంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, సో మీరు ఇటువంటి వెబ్సైట్స్లో కంటెంట్ అనేది చాలా బెటర్గా అయితే వాచ్ చేయొచ్చు. ఇందులో మీకు కంటెంట్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి MediaTek Dimensity 6360 మ్యాక్స్ ప్రాసెసర్ మీద అయితే రాబోతుంది. 6 nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్. అలాగే మనకి ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. కలర్ OS 16 రాబోతుంది అనమాట. ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు చెప్పే ఏ ఫీచర్స్ అనేవి కూడా కెమెరా రిలేటెడ్ ఏ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే AI ఎరేజర్ 2.0 అనమాట. మీకు AI ఎరేజర్ గురించి తెలిసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకున్నారనుకో, ఆ ఫోటోని మీరు AI ఎరేజర్ 2.0 యూజ్ చేశారనుకో, మీకు ఆఫ్టర్కి బిఫోర్కి మీకు అక్కడ చేంజ్ అయితే కనిపిస్తుంది అనమాట. AI రిఫ్లెక్షన్ రిమూవర్ అని ఇంకో ఏ ఫీచర్ పెట్టారు. ఇది కూడా మనకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి ఇది కూడా ఓవరాల్గా కెమెరా రిలేటెడ్ ఏ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే AI అన్బ్లర్ అయితే చెప్తున్నారు. సో యాక్చువల్గా AI అన్బ్లర్ వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకున్నారనుకో, ఆ ఫోటోని మీరు AI అన్బ్లర్ వాడారనుకో, మీకు అక్కడ కూడా ఆఫ్టర్కి బిఫోర్కి చేంజెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. కెమెరా డిజైన్ కూడా అయితే చాలా బాగుంది. ఫ్లాష్ అయితే ఇక్కడ రింగ్ సర్కిల్ ఉంటుంది అనమాట. ఇది ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో OS కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps పెడితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ కెమెరా అని చెప్తున్నారు, అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అవ్వాలా. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు అనమాట. ఫ్రెండ్స్, మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని మీరు 1x నుంచి 0.6x వరకు జూమ్ చేసుకొని తీసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. 90 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 90 watts అంటే కొంచెం ఫాస్ట్గానే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక 7000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు పర్లేదు. సో మీరు ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని కంటిన్యూస్గా 2 to 3 days అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఓప్పో F33 5G సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం క్లియర్ చేస్తాము. మర్చిపోకుండా మన వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.